మొదటిగా మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా అన్నగారు సాల్మన్ అన్నగారికి వందనాలు. అలానే ఇప్పటిదాకా నన్ను అన్నా అన్న అంటున్నారు. వీరు చాలా పెద్దవారు, వీరందరూ కూడా నాకంటే కూడా అన్ని విషయాల్లో. ఏమండి, అన్నగారికి కూడా వందనాలు. అలానే జానపల్ అన్నగారు మంచి దైవజనులు, వారికి కూడా వందనాలు. తిమోతి అంటారా మా తమ్ముడే. చాలా సంతోషం. ఈరోజు ఇలాగా ఇంతమందిని కలిసి ప్రభుని ఆరాధన చేస్తానికి దేవుడు గొప్ప అద్భుతాన్ని మన మధ్యలో ఏమండి చేశారా, చేయలేదా? ఏమండి చేశారు. ఓ అద్భుతాన్ని దేవుడు చేశాడు. అందుకని ఆయనకి ఏం చెల్లిస్తూ ఉన్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇందాక సలోమి గారు చక్కటి సాక్ష్యాన్ని చెప్పారు. అంటే సలోమి గారు అంటే మీరే కండి, చక్కటి సాక్ష్యం చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఏమనంటే దేవుణ్ణి స్తుతించారు, మనందరికి కూడా వందనాలు చెప్పారు, మీరందరూ ప్రార్థన చేశారు. అలా నా పేరు కూడా చెప్పారు, దేవుని పాస్టర్ గారు ఇంకా దైవ సేవకులు అని. నేను చేసింది ఏమీ లేదండి. పెద్ద దైవజనులకి సహాయంగా ఉంటాం, మనకు ఆశీర్వాదం. మనం ఏం చేసాం ఏమండి? అన్నగారు లాంటి వాళ్ళకి అందుబాటులో ఉంటాం, ఆశీర్వాదం కదా మనకి. అదే చేశాను నేను, అంతే. అయితే మనుషుల్ని దేవుణ్ణి ఇరువురిని గణపరిచారు. అందుకు సలోమి గారికి బాబు గారికి ప్రత్యేకమైన వందనాలండి. ఆమేన్. కృతజ్ఞత అనేది ఎవరెవరికి చెల్లించాలి? ఏం ప్రార్థన కూడిక? కృతజ్ఞత ప్రార్థన కూడిక అంటే ఏమిటి? కృతజ్ఞత ప్రార్థన కూడిక అంటే అసలు ఏంటి? చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవటాన్ని కృతజ్ఞత అంటారు. ఒకటి, దేవుడు చేశాడు, మనుషులు సహాయంగా ఉన్నారు, అందుకని ఇరువురికి కృతజ్ఞత చెల్లించారు. దానిలో భాగంగా మనందరినీ ఆహ్వానించారు, చక్కటి కొడుకు ఏర్పాటు చేశారు. అయిపోయినాక అన్నా మంచి భోజనాలు ఉన్నాయా, మంచి బిర్యానీ అన్నా, వైట్ రైసా అన్నా, అంటే ఎవరికి ఏం కావాలంటే అది ఉంది అనా. అంటే చూడండి ఎంతగా చక్కగా మనందరినీ ప్రేమించారు. దేవునికి ఏమో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అన్నా. అట్లా కదన్నా, వాళ్ళకి పెట్టి నాకు పెట్టి మీరు ఉండాలా పోవాలా ఏనా? వాళ్ళదే ఏనా? వాళ్ళదే కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మనుషులకు కూడా ఏమండి ప్రత్యేకమైన దీవెనలు. ఇలాగా బైబిల్లో చెల్లించిన ఒక ఆయన ఉన్నారండి. ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. ఎవరో చెప్తారు, ఆయన మనుషులకి ఆయన కృతజ్ఞత చెల్లిస్తాడు, దేవునికి చెల్లిస్తాడు, ఇద్దరికి చెల్లిస్తాడండి. ఏమండి ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా కొన్ని పేర్లు? దైవ సేవకులను మాత్రం అడగను నేను, విశ్వాసులను అడుగుతాను అంతే. ఏమండి, ఎందుకంటే వాళ్ళంతా నాకంటే పెద్దోళ్ళు, వాళ్ళని అడిగే మాత్రం పోవడమా మనం ఏనా? విశ్వాసులైన వాళ్ళు చెప్పాలి. మీకు తెలిసిన పేర్లు ఏమైనా ఉంటే 4. ఏమండి, మనుషులకి కృతజ్ఞత చెల్లిస్తాడు ఆయన, దేవునికి చెల్లిస్తాడు. ఎవరైనా ఏమండి, ఎవరండి ఆయన? ఎవరు తెలీదా బైబిల్లో మీకు? బైబిల్లో అటువంటి ఆయన ఎవరు తెలీదా? మనుషులకి కృతజ్ఞత కలిగి ఉంటాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు, ఇరువురిని కనపరుస్తాడు ఆయన. ఏమండి, ఎవరిని మర్చిపోడు. వినపడుతుందా అందరికీ? ఒకసారి చెయ్యి ఊపుతాం వినపడుతుందా? మరి సమాధానం చెప్పరేంటి? మనుషులకి కృతజ్ఞత చూపిస్తాడు, దేవునికి కూడా కృతజ్ఞత చూపిస్తాడు. ఇటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఏమండి, మనకు సామెత ఉంది, పెట్టినరోజు పెళ్ళిగూడు, పెట్టని రోజు పెండాకూడు అని ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన. పెట్టినరోజు ఏం కూడంట? పెళ్ళిగోడు. పెట్టని రోజు పెండాకూడే. ఏనా? సహాయం చేసామనుకో, అబ్బా సాల్మన్ అన్న మామూలుగా లేదంటారు. ఏదైనా కాదన్నాడు అనుకో, ఒకప్పుడు బంచోడు
ఇప్పుడు పూర్తిగా పాడైపోయాడు అంటారు. ఏమండి? చేస్తేనే అట్ట, చేయకపోతే నేను ఇట్ట కదా. చేసిన మేలు ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటారు? ఎన్ని సంవత్సరాలు ఉంచుకుంటారు జ్ఞాపకం? చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకోవటమే ఒక ఎత్తు అయితే, ఎంతకాలం ఉంచుకుంటావు జ్ఞాపకం దాన్ని? ఎంతకాలం ఉంచుకుంటావు? పో, చేసావులే పో అంటాం. నువ్వు గంగ చేసావులే, ఇంకెవరైనా చేశారా అంటాం. ఇంకా అతనితో పలకడం కూడా మానేస్తాం. ఎందుకని? నేను చేశాను అంటున్నాడు అని పొద్దుకు. చూడండి, మనుషులు పలు రకాలు. అటువంటి వారు దీవించబడరు. అటువంటి వారు, చాలాసార్లు మీకు చెప్పే ఉంటాను, చిన్న కథ చెప్తాను. ఒకసారి చెప్పాను అనుకోండి, మరొకసారి వినండి. చెప్పలేదు అనుకోండి, ఇప్పుడే వింటాం అనుకోండి, చక్కగా వినండి. ఓ తల్లి 5 ఆడపిల్లలు కలిగి ఉంది. ఎంతమంది? మీకు ఎంతమంది పిల్లలు? పెళ్ళైన వాళ్ళు 2, 3, 4. ఏమండి? 5 ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. 5. 4 ఉన్నోళ్ళు, 4 ఉన్నోళ్ళు, 3 ఉన్నోళ్ళు, 3 పిల్లలు ఉన్నవాళ్ళు, 3 పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ. 4 ఉన్నోళ్ళు ఎవరు లేరు, 3, 4. అబ్బా సంతోషం అమ్మా. 5 ఉన్నోళ్ళు లేరు, 5. అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మగారికి 5, 4, 3. 2 ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు, ఒక్కళ్ళు ఉన్నోళ్ళు. దేవునికి స్తోత్రం. ఓ తల్లికి 5 ఆడపిల్లలండి. భర్త లేడు పాపం, కాలం చెల్లేశాడు, ప్రభు పిలిచాడు. అయితే ఈ తల్లి ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకి 5 ఆడపిల్లల్ని తీసుకొని దేవాలయానికి వచ్చేది. ఏమండి? ఎక్కడికి వచ్చేది? దేవాలయానికి వచ్చి శనివారం సాయంత్రం మందిరం అంతా శుభ్రం చేసి, కుండలు కడిగి, మంచినీళ్ళు పోసి, చాపలేసి, ఏమండి, ప్రార్థన మొదలవడానికి 7 గంటలకు ముందే ఇవన్నీ చేసి కాళ్ళు చేతులు కడుక్కొని 5 ఆడపిల్లలు తల్లి ముందు మోకరించి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళండి. ఏమండి? ఇప్పుడు ఈ 4 ఆడపిల్లలు, 4 పిల్లలు ఎప్పుడైనా చేశారా ఈ పని? 3 వాళ్ళు చేశారా? 2 వాళ్ళు చేశారా? ఏమండి? పోనీ ఒక్కరోళ్ళు చేశారా? ఒక పిల్ల ఉన్నట్టు చేశారా ఎప్పుడన్నా? చేశారా? చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళ గురించి చెప్తాను, మీ దగ్గరికి తర్వాత వస్తాం మరలా. ఆదివారం వచ్చి చక్కగా పరిచయం చేసి, శనివారం ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత చర్చిలోనే పండుకొని, మళ్ళీ ఆదివారం ఉదయం లేచి గ్రౌండ్ అంతా ఊడ్చి, కొండలు మళ్ళీ కడిగి చక్కగా చర్చి అంతా ఊడ్చేసేసి ఈ సామాన్లన్నీ శుభ్రం చేసి, ఏమండి, మళ్ళీ 10:30కి ప్రార్థన టయానికి మోకరించేవాళ్ళు. అందరికంటే ముందు మోకరించి కూర్చునేవాళ్ళు. ఈ పరిచర్య చేసినట్టుగా కూడా ఒక సేవకుడికి తప్పితే దాదాపుగా ఎవరికి తెలియదు. ఎందుకని? సర్వీస్కి ముందే చేసేవాళ్ళు. ఇవన్నీ వచ్చినప్పుడు హడావుడి చేయటం కాదు. ఏమండి? కొంతమంది వచ్చినాక హడావుడి చేస్తుంటారు, నన్ను చూడాలి అన్నట్టుగా. వాళ్ళు రాకముందే చేసి ప్రార్థనలో కూర్చుంటారు. ఈ విషయం దాదాపుగా ఎవరికి తెలియదు, కొద్దిమందికి తెలుసు. ప్రార్థన అయిపోయినాక 5 పిల్లలు తల్లి భోంచేసుకొని కాసేపు అక్కడే వండుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయేది. ఇలాగా ఒకరోజు కాదండి, ఒక 15 సంవత్సరాల పాటు చేసిందండి. ఎన్ని సంవత్సరాలు? ఎవరన్నా చెప్పారా చేయమని? పైనుంచి ప్రభువారు ఏమైనా ఆర్డర్ వేసాడా? పాస్టర్ గారు ఏమైనా ఆర్డర్ వేసాడా? మీకు తెలుసు, వీళ్ళిద్దరి మాట మనం వినాం. పైన ప్రభు మాట అయినా, కింద పాస్టర్ గారి మాట అయినా. తెలుసా మీకు? వింటన్నట్టుగా ఉంటాం అంతే. ఏమండి, నేను చెప్పే మాటలు నిజమా అబద్ధమా? వింటన్నట్టుగా, వినేవి వింటాం, వినని అసలు వినం. మనకు అనుకూలంగా ఉంటే సరే అంటాం, అనుకూలం లేకపోతే ఇక మెలకుండా వెళ్ళిపోతాం అంతే పక్కకి. తప్పించి సంపూర్ణంగా వాక్యానికి, సంపూర్ణంగా సంఘానికి, సంపూర్ణంగా సేవకుడికి లోబడేవాళ్ళు ఎంతమంది ఉంటారు?
చెప్పండి. లోబట్టం అంటే ఆదివారం గుడికి రావడం కాదు. లోబట్టం అంటే 15 సంవత్సరాల పాటు ఎవరూ చెప్పాలి ఆమెకు చేయమని, తాను చేస్తానే ఉంది, పరిచర్య చేస్తానే ఉంది. ఏమండి, పరమందున్న దేవుడు చూస్తానే ఉన్నాడు, సంఘ సేవకుడు చూస్తానే ఉన్నాడు. అయ్యా, ఈ కుటుంబాన్ని నువ్వు దీవించాల్సిందని ప్రార్థన చేస్తున్నాడు. ఆమె ఎవరికి కృతజ్ఞతగా ఉంది? దేవునికి, సంఘానికి, సేవకునికి. ఏమండి, కృతజ్ఞత అనేది మాటలతో చెప్పేది కాదండి. ఏమండి, క్రియల్లో చూపించేది. క్రియల్లో చూపించేది కృతజ్ఞత అంటే. మనిషి ఉన్నప్పుడు పొగిడి పక్కకి వెళ్ళి తిట్టేది కృతజ్ఞత ఎన్నటికీ కాదండి. 15 సంవత్సరాల పాటు ఆ తల్లి ఈ క్రమాన్ని ఆ సంఘంలో పాటిస్తూ ఉంది. దైవ సేవకుడు మాత్రం ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని. ఏమండి, దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ తల్లి ప్రయాసని. ఆమె ఏం పనిచేస్తుంది అంటే ఇళ్లల్లో పనిచేస్తుంది. ఆమె చదువుకోలే. భర్త చనిపోయిన తర్వాత 5 ఆడపిల్లలను పోషించడానికి ఇళ్లల్లో పనిచేసుకుంటూ ఆ డబ్బులతో వాళ్ళు పెట్టిన భోజనం, వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు పిల్లలకి వేసుకుంటూ, ఏమండి, పరిచర్య మాత్రం నమ్మకంగా చేసింది. దేవునికి, సంఘానికి, సేవకుని ఎదుట. బైబిల్లో మాట ఉంటుంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఏమండి, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. 15 సంవత్సరాల తర్వాత ఆ సంఘానికి ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి దైవజనులు వస్తూ ఉంటారు. ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి దైవజనులు వస్తూ ఉంటారు. వస్తున్న ఒక దైవజనుడు ఆ కుటుంబాన్ని చూశాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ళుగా చూస్తున్నాడు ఆ కుటుంబాన్ని. చూసి 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 10 ఏళ్ల తర్వాత పాస్టర్ గారిని అడిగాడు, ఏమన్నా తెలుసా అన్నా, ఆ కుటుంబం ఎప్పటి నుంచి చక్కటి పరిచయం చేస్తుంది, నీకు ఇష్టమైతే వాళ్ళ పెద్దమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎవరు అడిగారు? ఓ దొరగారు అడిగాడు. ఆయన చాలా ఆస్తిమంతుడు, కోటీశ్వరుడు. ఏమండి, 2 విమానాలు ఉన్నాయి ఆయనకి, చిన్న చిన్న జెట్ ఫ్లైట్స్ లాంటివి 2 విమానాలు కలిగిన ఆయన. పాస్టర్ గారిని అడిగాడు, అన్నా మీకు ఇష్టమైతే, మీ సంఘంలో వాళ్ళు కదా, ఆ పెద్దమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానన్నా, మీకు ఇష్టమైతే. అన్నా అసలు ఎంత సంతోషం, మంచి మాట చెప్పావని వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ మీ పెద్దమ్మాయిని అయ్యగారు పెళ్లి చేసుకుంటారంట, నీకు ఇష్టమేనా? అయ్యా, 15 సంవత్సరాలుగా మాకు ఎవరు అండలేరయ్యా, బంధువులు లేరు, స్నేహితులు లేరు, మాకంటూ ఎవ్వరూ లేరు, మాకంటూ ఎవ్వరూ లేరు. ఏమండి, మనకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అదెవరో తెలుసా? మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. మనకంటూ ఉన్నారు అంటే మన కోసం కన్నీరు గార్చే మన సేవకుడు మాత్రమే. మనకంటూ ఉన్నారంటే మన అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసే మన సంఘ బిడ్డలే. మనకంటూ ఉన్నారంటే, ఇంకెవరైనా ఉన్నారా అంటే పెట్టిన రోజు అంతే, పెట్టని రోజు ఇంక అంతే. దేవునికి స్తోత్రం. మనకున్నది వీళ్ళే. నువ్వు పెట్టినా, నువ్వు పెట్టకపోయినా, నువ్వు తిట్టినా, నువ్వు తిట్టకపోయినా, రానకపోయినా అన్న పోతావు పోవ మనం అనా? రానకపోయినా పోతావుగా అనా? అడు చూసుకుంటూ పోయినా పలుకుతావుగా, ఇడు చూసుకుంటూ పోయినా పలుకుతావుగా. ఏడో తిట్టింది నీకు ఈ విషయం తెలిసింది, అయినా కానీ పలుకుతావు నువ్వు. తిడితే తిట్టింది లేని. ఏమండి, ఇట్టగా చేసేది ఎవరు ఉంటారా? ఉండరు కదా. ఇక ఆ దైవ సేవకుడు ఆ తల్లిని పిలిచి, అమ్మా మీ అమ్మాయిని దొరగారు చేసుకుంటారు, సంతోషించింది. వెంటనే పెళ్ళి అయిపోయింది. ఏమండి, ఓ చిన్న రేకుల ఇంట్లో 2,000-2,500 రూపాయలు అద్దెకుండే ఇల్లు ఒక్కసారి ఏమైపోయింది తెలుసా? జూబ్లీ హిల్స్లో ఏమండి, డైరెక్ట్ కార్లు 2 పైకి వెళ్ళిపోతాయి, ఇంట్లోకి పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి అడిగి మారింది చెప్పండి? 200-2,500 రూపాయలు అంటితే కాస్త కోట్ల రూపాయలు ఇల్లు అది. కార్లు లోపలికి వెళ్ళిపోతాయి, లోపలే మొత్తం స్థితి మారిపోయింది. ఎక్కితే కారు, దిగితే కారు. ఏమండి, మంచి ఎత్తు చెప్పులు కొనుక్కుంటారు ఆడవాళ్ళు చాలామంది. అవి కొనుక్కోవడానికి డబ్బులు లేని కుటుంబం అది.
ఇప్పుడేమో ఎత్తితే కాలు వేస్తే కారు, కాలు తీస్తే కారు. ఏమండి, డబ్బులు, బంగారం, ధనము, ఏమండి 2 విమానాలు ఉన్నాయి ఆ దొరగారికి. అటువంటి ఆస్తిలోనికి వెళ్ళిపోయారు. వెంటనే 2వ చెల్లి, 3వ చెల్లి, 5గురికి గొప్ప గొప్ప సంబంధాలు ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారు? అది నా ప్రశ్న. పని చేసుకునేటప్పుడు బాగానే ఉన్నారు, పనికి వెళ్ళే రోజు బాగానే ఉన్నారు, ఏమండి ఊడ్చే రోజు బాగానే ఉన్నారు, చర్చిలో నిద్రపోయే రోజు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏమొచ్చినాయి వాళ్ళకి? పాస్టర్ గారి ఇల్లు చిన్నది, వాళ్ళ కారులు పెట్టుకునే అంత, పాస్టర్ గారి ఇల్లు. పాస్టర్ గారు పాతది, సెకండ్ హ్యాండ్ది, డొక్కుది. వాళ్ళది బెంజి కారులు. ఎలా ఉంటారు మీరు చెప్పండి? ఎలా ఉంటారో మీరు చెప్తారా? ఏమండి, పెళ్ళైపోయింది, పెద్ద ఇల్లు తీసుకున్నారు, కారుల్లో తిరుగుతున్నారు, ఏమండి అంతా బాగానే ఉంది. ఆ శనివారం వచ్చింది మరలా. ఆ తల్లి, ఆ పెద్ద కూతురు, ఆ 4 కూతుర్లు మళ్ళా పాత చీరలు కట్టుకొని వచ్చారు గుడికి. ఇప్పుడు కొట్టు చప్పట్లో ఒకసారి. వచ్చి చీపుర్లు తీసుకొని ఊడుస్తుంటే లోపల నుంచి పాస్టర్ గారు చూశారంట. బా, మళ్ళీ ఇంకో కొత్త ఫ్యామిలీ వచ్చినట్టుంది వాళ్ళు పోయిన తర్వాత, వాళ్ళని చూసి అని చెప్పి అనుకుంటా బయటకు వస్తే వీళ్ళే గుండె జారిపోయిందంట ఆయనకి. ఎందుకని? అంతకుముందు అమ్మాయి అనేవాడు, ఇప్పుడు దొరగారి భార్య. ఇప్పుడు ఏమని పిలవాలా? అమ్మగారు అని పిలవాలా, దొరసానమ్మ అమ్మగారు అని పిలవాలా. వచ్చి చూస్తే వీళ్ళే ఊడుస్తున్నారంట. చీర పైకి దోపుకొని చీపుర్లు తీసుకుని గ్రౌండ్ మొత్తం ఎగబడి ఊడుతుంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. పాస్టర్ గారికి, అమ్మ ఏందమ్మా అంటే, అయ్యా మా జీవితం ఇదేనయ్యా, ఇవాళ ఇచ్చాడు దేవుడు అవన్నీ, కానీ ఆ దేవుణ్ణి, ఈ సంఘాన్ని, నిన్ను ఈరోజు కాదని ఈ శనివారం సాయంత్రం నేను కారులో పోతే ఆ పరమందున్న దేవుడు చూడకపోతాడా అందంట ఆ పిల్ల. ఏమండి సహోదరుడా, కృతజ్ఞత అంటే అది ఉందా నీ దగ్గర? మేలు జరిగితే ఒక మాట, మేలు జరగకపోతే ఇంకో మాట, నవ్వుతా పలకరిస్తే ఒక మాట, ఏడుస్తా పలకరిస్తే ఒక మాట, కోప్పడ్డా పాస్టర్ గారు ఇంకొక మాట, తిట్టాడా జెండా ఎత్తు. విజయవాడ రోడ్లో ఇంకే గుడి ఉందో చూడు మంచిది, ఎత్తు జెండా ఏడా, బాతువాడా. ఏమండి విజయవాడ రోడ్లో లేకపోతే అమరావతి రోడ్లో లేదా అయింది ఏనా? లేదు, ఎత్తు జెండా అనేవాళ్ళు 170 మంది ఉన్నారు. తెలుసా నీకు? ఈరోజు కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా సహోదరుడు? ఏ స్థితి దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఏ స్థితిలోనైనా సరే నువ్వు ఎలా ఉండగలవు? అందుకే దావీదు అంటాడు, నేను నా గొర్రెల దొడ్డిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడండి. ఏమంటాడు చెప్పండి? నా గొర్రెల దొడ్డిని నేను ఎప్పుడూ మర్చిపోను. సింహాసనంలో కూర్చున్నా, ఇంకో చోట కూర్చున్నా, నా స్థితిని నేను మర్చిపోను అంటాడు. చూడండి, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇందాక చెప్పలా మీరు, ఎవరు ఆయన అంటే దావీదు గారు. ఆయన ఎవరండి? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు, మనుష్యులకి కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు, తన స్థితిని మార్చుకోడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఏం మార్చుకోడు చెప్పండి? అద్దెకుండే ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి మనం వస్తాం ప్రార్థనకి, సొంత ఇల్లు కొనుక్కున్నాక ఏందో అయ్యగారు రావట్లేదే మా ఇంటికి అంటాం. వారిని పాడుగాను జానబెత్తులు ఇల్లు కొనుక్కోగానే నువ్వు మానేసావు, ఇంకా ఎవరు రావాలి? పాస్టర్ గారిని పైన చూస్తున్నాడు ఈ మధ్య, సొంత ఇల్లు కొనుక్కున్నాక రావట్లేదే మమ్మల్ని. అది కొనుక్కుని పైకి చూసి దేవుడు నువ్వా పాస్టర్ గారా? ఏమండి చెప్పండి. మన హృదయం ఊరుకునే కనిపిస్తుంది బయటికి, తెలుసా? దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? మాయా దర్పణం అనే ఒక అర్థం ఉంది, తెలుసా మీకు? అది ఏం దర్పణం? ఏం చేసావా? ఏం దర్పణం? ఇంకా వాక్యంలోకి వెళ్ళా నేను. ఏమండి
2 గంటలు అన్న టైం ఇస్తే, బిర్యానీ వాసన వస్తే గంట, రాకపోతే గంటన్నర, మీ ఇష్టం. ఏమండి, మాయా దర్పణం అని మన ప్రతిబింబాన్ని మార్చి చూపిస్తుంది, మన హృదయ స్థితిని మార్చి చూపిస్తూ ఉంటుంది. అది ఇది సాతాను చేతిలో ఉందంట. ఎక్కడుంది? అవకు చూపించిందంట. ఫస్ట్ తీసుకెళ్ళి అసలు నువ్వేంది, నీ స్థాయి ఏంది చూసుకో, అద్దంలో చూసుకో. నువ్వు కూడా ప్రభులాగా ఏం చేస్తావు? రెక్కలు వస్తాయి, పైకి వెళ్తావు, కిందకు వస్తావు, పైకి వెళ్తావు, కిందకు వస్తావు. ఏదో ఒకసారి చెప్పండి, ఏం చెప్పింది? పైకి వెళ్తావు, కిందకు వస్తావు, పైకి వెళ్తావు, కిందకు వస్తావు. ఏమొస్తాయి నీకు? ఏమండి, ఒకసారి చేతులు ఇట్టంటారా? రెక్కలు వస్తాయి మీకు. పట్టరు, పక్కన వాళ్ళని కొట్టండి ఇదే సందని లాగి దవడ మీద పెట్టి, పైకి వెళ్తావు, కిందకు వస్తావు, రెక్కలు వస్తాయి. ఆ దర్పణంలో చూపించిందంట. అబ్బా నిజమేనా? నిజం. కోసుకొని తినేసి ఏ పండో దానికి తెలియదు. ఏమండి, మర్మం ఇది. అందుకే దానికి తెలియదు సాతానికి. అవని అడిగింది, ఏ పండో చెప్పు అంది. అది ఆ చెట్టు పండు అని చెప్పి కోసుకోపో. ఏమండి, ఎప్పుడైతే కోసుకొని తినదో, ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మాయా దర్పణం ముక్కలైపోయిందంట. దాని చేతిలో ఉన్న దర్పణం ఏమైంది? ఎందుకని? అప్పటిదా దాని చేతిలో ఉంది, అది కాస్త ఇప్పుడు ముక్కలై మనిషి హృదయంలోకి వచ్చింది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. కన్ను మిన్ను కాందు కన్ను, హృదయం ఉప్పొంగిద్ది, కన్నేమో కన్ను మిన్ను కాందు. ఏమండి, అది కొంతమందికి హృదయంలోకి వెళ్ళిందంట ఆ దర్పణం, కొంతమందికి కళల్లోకి వెళ్ళిందంట, కొంతమందికి నోళ్ళల్లోకి వెళ్ళిందంట దర్పణం. తెలుసా మీకు? ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనకి ఏ దర్పణం కావాలంటే వాక్యము అనే దర్పణం దగ్గరికి మనము వెళ్ళాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నెమరవేయాలి, వాక్యానికి మాత్రమే లోబడాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఎలా మరి? వాక్యంలోకి ఉన్నాయా? బైబిల్స్ ఉన్నాయా? ఏమండి, సెల్ ఫోన్ ఉందా? ఆపండి, లేకపోతే అన్నగారు కోపడతారు. ఇందాకే చెప్పారు, రమేష్ అన్న గారు చెప్పారు. చూద్దాం, చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము చూద్దామా? 3వ వచనం చూద్దాం. ఏమండి, అందరూ తీసారా? ఏమన్నా అందరూ తీస్తే చక్కగా కలిసి చదువుదాం, అందరం కూడా కలిసి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అందరూ కలిసి చదువుదాం ఒకసారి. రాజు యెహోవా నాకు ఏం చూపాలా? ఏమండి, రాజుగారికి ఇంకా దయ చూపడం ఏంటి? ఏమండి, సరే ఆపుదాం, అక్కడ దాకా మళ్ళీ మాట్లాడుకుందాం కొంచెంసేపు మనం. రాజుగారు అంటున్న మాట ఏంటంటే, యెహోవా నాకు దయ చూపునట్లుగా. యెహోవా ఏం చేయాలంట? దయ చూపించాలి అంట. దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒకసారి 15వ ఏట అభిషేకాన్ని పొందాడండి. బెత్లెహేము అనే గ్రామంలో తన తండ్రి ఇంట, యెషయా ఇంట ఉన్నప్పుడు సమూయేలు వచ్చి తైలపు కొమ్ముతో ఏం చేశాడు? అభిషేకం ఇచ్చాడు. అప్పుడు తన వయస్సు 15 సంవత్సరాలు. యవనస్తుడు. ఎంత వయసు అండి? 15 సంవత్సరాలు. అక్కడి నుంచి అంతఃపురానికి వెళ్ళాడు, రాజుగారి దగ్గర వీణ వాయించడానికి. రాజుగారికి దెయ్యం పడితే వీణ వాయించడానికి. అక్కడి నుంచి గొలియాతును చంపాడు. అక్కడి నుంచి సైన్యాధిపతి అయ్యాడు. చూడండి, ఒక్కొక్క స్టెప్. గొర్రెలు కాసే పిల్లవాడు, 15 సంవత్సరాల పిల్లవాడు అభిషేకం పొందినాక ఎక్కడికి వెళ్ళాడు? అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురంలో ఏం చేసేవాడు? రాజుగారికి దెయ్యం పడితే చక్కటి వీణ వాయించేవాడు. ఏమండి,
ఆ వీణ వాయిస్తే చాలు దేవుని అభిషేకం వచ్చేది. రాజుగారు సెదదీరా బాగుపడేవాడు. ఆ పోస్ట్కి వెళ్ళాడు. అక్కడి నుంచి గొలియాతును చంపేశాడు యుద్ధంకి వెళ్ళి. అందుకని రాజుగారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి. పెళ్లి కూడా చేశాడు. అల్లుడు కూడా అయిపోయాడు. అక్కడి నుంచి సైన్యాధిపతి అయ్యాడు. అయిపోయిన తర్వాత దేశాన్నే వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. తెలుసా మీకు? దేశాన్ని వదిలిపెట్టి సైన్యాధిపతి అయిన తర్వాత రాజు దావీదును చంపదలిచాడు కాబట్టి దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎంత వయసు అయి ఉంటుంటారు ఇప్పటికి? 15 ఏళ్ళ పిల్లోడు కాస్త 30 ఏళ్ళకు వచ్చాడండి. ఆ తర్వాత 1, 2, 3 చక్కగా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. యూదా గోత్రానికి రాజు అయ్యాడు. అక్కడి నుంచి 12 గోత్రాలకి రాజు అయ్యాడు. ఇవన్నీ అయ్యేసరికి దాదాపు 50 సంవత్సరాలు వచ్చిందండి వయసు. ఎంత వచ్చింది? 40 సంవత్సరాలు రాజుగా చేశాడు. 50 వచ్చింది. పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిపోయారు. అందరూ కూడా పెద్ద వయసు వచ్చేసింది పెద్దవాళ్ళకు కూడా. అప్పుడు అంటున్న మాట ఇది. ఏమంటున్నాడు? రాజు ఇంకేం చేయాలా? ఎంత చేశాడు చెప్పండి? ఎప్పటికీ ఆయన యుద్ధాలు చేశాడు. ఎన్ని కార్యాలు జరిగినాయి. దేవుడు ఎంత స్థిరపరిచాడు, ఎంత వైభవాన్ని ఇచ్చాడు. కానీ ఏమంటున్నాడో తెలుసా? రాజుగారు ఆయన అంటున్నమాట, యెహోవా నాకు దయ చూపించాలి. ఇంకేం చేయాలి? చూడండి, ఇప్పుడు తన హృదయంలో ఉన్న మాట బయటకు వస్తుంది. చూద్దామా? నేను ఉపకారము చేయనట్లు సౌలు కుటుంబంలో ఎవరైనా అసలు ఉన్నారా? మొత్తం చచ్చిపోయారు. సౌలు కుటుంబంలో ఎవరు లేరు. సౌలు లేరు, పిల్లలు లేరు, మొత్తం చనిపోయారు. అందరూ చనిపోయారు. రాజు అయిపోయాడు. రాజయ్య కూడా చాలా కాలం అయింది. రాజయ్య కూడా ఏమైంది? చాలా కాలం అయిపోయింది. దావీదు అంటే అర్థం ఏంటి? ఏమంటే దావీదు అనే పేరుకి అర్థం ఏంటి? ఏంది? ఎవరు మాట్లాడరు? దావీదు అనే పేరుకి అర్థం ఏంటి? ఏది మాట్లాడరు ఎవరు? ఏమ్మా, దావీదు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవునికి ప్రియుడు. దావీదు అనే పేరుకి అర్థం దేవునికి ప్రియుడు. అసలు దావీదు దేవునికి ప్రియుడు ఎట్లయ్యాడు అంటే, చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, చేసిన మేలు మర్చిపోతాం మనం, చూపించిన ప్రేమ మర్చిపోతాం, మనం చేసిన సహాయం మర్చిపోతాం, పెట్టిన చేతుల్ని మర్చిపోతాం, ప్రార్థించిన మనుషుల్ని మర్చిపోతాం, ఆదరించిన మనుషుల్ని మర్చిపోతాం, కష్టంలో నీకు తోడుగా ఉన్న వారిని కూడా నువ్వు విడిచిపెడతావు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడు అంటే, ఈ మాట చూడండి ఎంత బాగుందో. సౌలు కుటుంబంలో అసలు ఎవ్వరు లేరు, టోటల్గా చనిపోయారు అందరూ కూడా. కానీ అంత స్థిరపడి, అంత బాగుండి, బిడ్డలు కూడా పెద్దోళ్ళు అయిపోయి, ఇతనికి కూడా వృద్ధాప్యం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆలోచన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? సౌలు కుటుంబంలో నేను మేలు చేయటానికి ఎవరన్నా ఆలోచిస్తారా? మీరే చెప్పండి. ఆలోచిస్తారా? ఎవరైనా ఆలోచన చేస్తారా? ఎప్పుడో అయిపోయింది ఆ చరిత్ర, సౌలు చరిత్ర. ఇన్ని సంవత్సరాల తర్వాత దావీదు ఏమంటున్నాడో తెలుసా? ఆ సౌలు కుటుంబంలో నేను సహాయం చేయటానికి ఎవరైనా అసలు ఉన్నారా? ఎందుకంటే సౌలు కొడుకు యోనాతాను, ఈయన బెస్ట్ ఫ్రెండ్స్. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఎవరెవరు ఫ్రెండ్స్ చెప్పండి? దావీదు యోనాతాను అనే పేరుకి అర్థం ఏంటి? యోనాతాను అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా అనుగ్రహించువాడు. ఏం చెప్పండి? అనుగ్రహించువాడు. ఈరోజు దావీదుకి నేను మేలు చేస్తే రేపు ఎప్పుడైనా సరే నా బిడ్డలకి దేవుడు మేలు చేయకపోతాడా?
అని దావీదుకి యోనాతాను మేలే చేశాడు. ఆ తర్వాత యోనాతాను చనిపోయాడు. ఏమండి, సౌలు చచ్చిపోయాడు, యోనాతాను అందరూ చనిపోయారు. కానీ దావీదు మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అంటున్న మాట ఏంటో తెలుసా? నేను మేలు చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? కొన్ని సంవత్సరాల తర్వాత ఏమండి, మనకి మేలు చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి మనం సహాయం చేస్తామా? ఏమండి చేస్తామా? ఏమండి చేస్తారా? బతుకున్న వాళ్ళకి చెయ్యం మనం. ఏమండి, ఆ మధ్యకాలంలో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 8 మంది దగ్గర అప్పుడున్నాడంట. ఎంతమంది దగ్గర? సాక్ష్యం చెప్పాడు ఒక ఆదివారం లేచి, అయ్యా 8 మంది దగ్గర అప్పు చేశాను నేను. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? 8 మంది అప్పు అడుగుతున్నారు నన్ను, డబ్బులు అన్నారు, నేను వీలేకపోతున్నాను, అందుకని ప్రార్థనలో పెట్టా. మొన్న ఆదివారమే ఫస్ట్ అప్పు ఇచ్చినాడు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ అప్పు ఇచ్చినాడు ఏమయ్యాడు? దేవుడు ఎంత గొప్పడో చూడండి. మిగిలిన 7 కోసం కూడా ప్రార్థనలో పెడుతున్నా. దేవుడు ఎంత గొప్పడంటే అసలు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు మనం ఊహించలేమన్నాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే నాకైతే నేను నోరెలా పెట్టా. ఇదేం సాక్ష్యం సామె అసలుకి? ఇదేం సాక్ష్యం అంటే విశ్వాసులకు అప్పించినోడు చచ్చిపోవటమే. ఇక ఏమండి, విశ్వాసులకు ఎవరు అప్పిస్తే ఇంకెవడిస్తాడు అసలుకి? ఏమండి, ఇంకా 7 పేర్లు రాసుకుని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన సహాయం చేయండి. అయ్యగారికి వందనాలు. మీరు 7 పోవాలా? 7 కూడా ఈ ప్రార్థన విని దేవుడు 7 కూడా స్తోత్రం అంటే ఏదో కానుకిచ్చుకుంటా సంఘానికి అన్నాడు. ఏమండి, ఆయన కూడా అబ్బా ఎస్ఐయా అంటున్నాడు, గొప్ప కార్యమేగా అంటున్నాడు. ఏమండి, అప్పు చేసి చచ్చిపోతే పరలోకం పోతావా? అసలుకి అప్పుండి చచ్చిపోయావా? పరలోకం కాదు, అసలు ఏడికి పో. తెలుసా నీకు ఆ విషయం? అది తెలియక ఏమండి, ఒకడు దేవునికి స్తోత్రం అంట. మీరు చెప్పండి, ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే దావీదు ఏమనాలి అసలుకి? దావీదుని వెంటపడ్డాడు సౌలు, చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు. ఏమండి, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు దావీదు కోసం. ఏమండి, 80 మంది సేవకులను చంపేశాడు దోయగ్ అనేవాడు. ఏమండి, అసలు ఎన్నో కార్యాలండి దావీదు విషయంలో సౌలు చేసినవి, 1 కాదు 2 కాదు. అటువంటి విషయాల్లో దావీదు బాధపడి అడవులు పట్టుకొని వెళ్ళి, కొండలు పట్టుకొని వెళ్ళి, ఏమండి, ఇంత చేసిన తర్వాత అందరూ చనిపోయారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా జరిగి కూడా 30 సంవత్సరాలు అయిపోయిందండి. 30 సంవత్సరాలు అయిపోతే 30 సంవత్సరాల తర్వాత సింహాసనం మీద కూర్చొని అంటున్న మాట ఏంటో తెలుసా? అందుకే దావీదు ఏమయ్యాడు? దేవుని హృదయానుసారుడు అయ్యాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బతికి ఉన్న వాళ్ళు చేసిన మేలే మనం జ్ఞాపకం చేసుకో. చచ్చిపోయిన వాళ్ళ మేలు జ్ఞాపకం చేసుకుంటామా? ఏమండి చెప్పండి. అందుకే కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతారు అంట. ఏమండి, కూలిపోతారంట. నువ్వు ఏ జాబితాలో ఉన్నావో ఈరోజు ఒక ఆలోచన చేసుకో. నీవు ఏ విధంగా నీ కుటుంబం, నీ విశ్వాస జీవితం, నీ పరిచర్య జీవితం ఉందో జ్ఞాపకం చేసుకో. ఏమండి, అంత గొప్ప ఆస్తి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు శనివారం పూట ఏం చేశారు? మామూలు పాత చీరలు కట్టుకుని పరిచర్యకు వచ్చినప్పుడు ఎలా ఉంటారో అలాగొచ్చారంట. ఏమండి, ఈ వారం నుంచైనా ప్రారంభించు. నీవు నీ బిడ్డలు కలిసి దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి తీర్మానం చేసుకో. నీవు 3 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, స్తోత్రం. 4 ఇచ్చారు, స్తోత్రం. 2 ఇచ్చాడు, స్తోత్రం. 1 ఇచ్చారు, స్తోత్రం. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ చెప్పండి? ఒక్క శనివారం, ఒక్క ఆదివారం వచ్చి మందిరంలో పరిచర్య చేయండి. నమ్మకంగా ఉండు. అదే కృతజ్ఞత చెల్లించడం అంటే. ఏమండి, ఆ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా 2 విమానాలలో అమెరికా పోతే తిరిగిద్ది, ఇంగ్లాండ్ పోతే విమానంలో తిరిగిద్ది ఆమె. కానీ ఇక్కడికి వచ్చిందా? ఏమండి, పాత చీర పెట్టెలో నుంచి తీసుకో మూలలో ఉన్న చీపిరి శనివారం సాయంత్రం 5 అయితే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరుగున వచ్చి, ఏమండి, గేటు బయట కారు వదిలిపెట్టి గేట్లోకి వచ్చి కూర్చొని పరిచయం చేసే ఆ హృదయాలు ఎక్కడా? ఏమండి, మనం ఎక్కడా? ఈరోజు దేవుడు దేన్ని చూడబోతున్నాడు? కృతజ్ఞత అంటే ఏంటి అసలుకి? ఏమండి, దావీదు అంటున్న మాట చూడండి.
నేను మేలు చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే ఏమన్నాడు చెప్పండి? సీబా. సీబా అంటే అర్థం ఏంటో తెలుసా? సీబా అని పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఏర్పరచుకున్నవాడు. ఏనట? ఏర్పాటు చేయబడిన వ్యక్తి అంటున్నాడు. అతను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? యోనాతానుకు కుంటి కాళ్ళు కలిగిన, అబ్బా ఎవరున్నారంటే యోనాతానికి కాళ్ళు లేని పిల్లోడు ఒకడు ఉన్నాడయ్యా. ఏం చెప్పాడు? అంత గొప్ప రాజు సౌలు, ఆయనకి కొడుకు యోనాతాను, దావీదుకి ఏమో బెస్ట్ ఫ్రెండ్. ఏమండి, తీయా పట్టుకుని ఉండేవాళ్ళు ఇద్దరు. దావీదు అంటే అంత ఇష్టం యోనాతానికి. అతనికి ఒక కొడుకు పుట్టాడంట. అతను ఎలా ఉన్నాడంట? కాళ్ళు రెండూ లేవంట. ఏమండి, వాళ్ళ దాది తీసుకుని పోతుంటే, పరుగున పోతుంటే కింద పడితే రెండు కాళ్ళు పోయినాయి. దాక్కున్నారు, ఒక ఇంట్లో దాచిపెట్టారు. బయటికి తెలిస్తే చంపేస్తాడేమో దావీదని. కానీ దావీదు హృదయం అట్లాంటిది కాదనే విషయం వాళ్ళకి ఎప్పుడు తెలిసిందో తెలుసా? 30 సంవత్సరాల తర్వాత తెలిసిందండి. తెలిస్తే చంపేస్తారేమో అనుకున్నారు అని దాచిపెట్టారు ఒక ఇంట్లో. అందుకని సీబా అంటున్నాడు, అయ్యా యోనాతానికి కుంటి కాళ్ళు కలిగిన కొడుకు ఒకడు ఉన్నాడు. ఏమండి, సరే రాజు అంటున్నాడు, అతను ఎక్కడున్నాడు చెప్పు. రాజు అడుగగా సీబా అంటున్నాడు, చిత్తగించుమా, అతను ఎక్కడున్నాడో తెలుసా? లోదేబార్. ఎక్కడున్నాడు? లోదేబార్ అనే ప్రాంతంలో ఉన్నాడు. లోదేబార్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? లోదేబార్లో ఉన్నాడు. లోదేబార్ అంటే అర్థం ఏంటో తెలుసా? మేత లేని స్థలములో. లోదేబార్ అనే ఊర్లో ఉన్నాడు. లోదేబార్ అనే పేరుకి అర్థం ఏంటంటే మేత లేని స్థలాలు. ఒక రాజుగారి కొడుకు మనవడు. దేశం మొత్తం వాళ్ళదే, ఇజ్రాయెల్ దేశం మొత్తం ఫస్ట్ రాజు అతనే, సౌలు గారు. వాళ్ళ మనవడు ఎక్కడున్నాడంట? తిండి లేని ఒక చోట, కుగ్రామంలో తిండి లేక, కాళ్ళు బాగు చేయించుకోలేక దాక్కొని ప్రాణాన్ని పెట్టుకొని బతుకుతున్నాడయ్యా అని చెప్పాడండి. సీబా లోదేబార్లో ఉన్నాడు. అయ్యా ఎవరింట్లో ఉన్నాడో తెలుసా? అమ్మీయేల్. ఎక్కడంట? అమ్మీయేల్ కుమారుడు. అమ్మీయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? నా జనులు బలవంతులు, నా జనులకి నా దేవుడు తోడుగా ఉన్నాడు అని ఆయనతో ఉన్నాడండి అని చెప్పాడండి సీబా. వెంటనే రాజుగారు ఏం చేశాడు? రాజు అయిన దావీదు మనుష్యులను పంపి లోదేబారులో ఉన్న మాకీరు ఇంట నుండి రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన, ఏం పేరంటే ఆయన పేరు మెఫీబోషెతు. మెఫీబోషెతు అంటే అర్థం ఏంటి? మెఫీబోషెతు అనే పేరుకి అర్థం ఏంటంటే సిగ్గు కరము. ఏం చెప్పండి? సిగ్గు కరము. ఏమండి, అతను తీసుకొచ్చి రాజుగారు ఏం చేశాడు? అతన్ని బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడండి భోజనానికి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో చెప్పండి? మేత లేని స్థలం దగ్గర నుంచి, ఒక ఇంట్లో దాక్కునే స్థలం దగ్గర నుంచి. ఏమండి, దావీదుతో కలిసి అదే టేబుల్ మీద భోజనం చేసే దగ్గరికి వచ్చాడండి. వచ్చి అంటాడు, అయ్యా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, ఏ పాటి వాడినయ్యా నేనని చెప్పి దావీదును పొగుడుతాడు అతని తర్వాత. ఏమండి, ఇటువంటి కార్యం ఎవరైనా చేస్తారా? నువ్వే చెప్పు. స్నేహితుల ఎడల, బంధువుల ఎడల, ఏమండి విశ్వాసుల ఎడల, సేవకుల ఎడల, దేవుని ఎడల, నీ శత్రువుల ఎడల ఇటువంటి పని చేసే హృదయం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఉందా ఈ హృదయం నీకు? అందుకే దేవుడు అన్నాడు దావీదుని, నా హృదయానుసారుడు, దేవునికి ప్రియమైన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలు చదువుతూ ఉంటే
కృతజ్ఞత కృతజ్ఞత. ఇందాక 105లో చదివాం మనం. 105వ కీర్తన 1-2 వచనాలు ఏముంది చెప్పండి అక్కడ. యెహోవాకు చెల్లించుడి, ఆయన నామమును. కృతజ్ఞతాస్తుతులు మాటలతోనా క్రియలతోనా? చూసారా మరి దావీదు చేసిన పని చూడండి. శత్రువుని తెచ్చి భోజనం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరుగా. కానీ దావీదు చేసిన గొప్ప పని అది. అందుకే దేవుని హృదయానుసారుడయ్యాడు. దావీదులాగా కృతజ్ఞత కలిగిన వారు మరొకరు ఏమండి? మనుషుల ఎడల, దేవుని ఎడల, ఇద్దరి ఎడల కృతజ్ఞత కలిగిన ఒకే ఒక వ్యక్తి దావీదు. కానీ మెఫీ బోషేతు యొక్క పేరుకు అర్థం ఏంటి? సిగ్గు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత ఏమండి, దావీదు మీదకి తన కొడుకు అబ్షాలోము యుద్ధానికి వస్తాడు. దావీదు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈ మెఫీ బోషేతు వెంటరాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? వెంటరాల, రాజ్యంలోనే ఉండిపోయాడు. సీబా పోతాడు వెంట. ఏమండి, పనోడు పోతాడు, మెఫీ బోషేతు మాత్రం పోడు. అప్పుడు దావీదు మరలా తిరిగి వస్తాడు రాజ్యానికి. అప్పుడు అడుగుతాడు, మెఫీ బోషేతు ఎలాగున్నావు? ఎక్కడో నిన్ను తెచ్చి నా టేబుల్ మీద కూర్చోబెట్టుకుంటే నేను అడవుల పాలైపోతే ఏమి రాలేదు అని అడుగుతాడండి. ఏమండి, ఏం చెప్పాలో అర్థం కాక తల దించుకొని, అయ్యా ఏం చెప్పుకోగలను? ఈ సేవ తీసుకురాలేదయ్యా. యాడ్ నుంచి తెచ్చాడు సేవ? ఎక్కడో లోదేవారిలో ఉండి పట్టుకొచ్చిన సేవ ఇప్పుడు దేశపోమ్మంటే. ఏమండి, చాలామంది ఇంతే ఉంటారు. ఇక దావీదు అయిపోయాడులే, అబ్షాలోము చంపేస్తాడు, ఇక రాడు దావీదు అనుకున్నాడు మెఫీ బోషేతు. కానీ దావీదు తిరిగి వచ్చాడండి. ఎందుకంటే దావీదుకి దేవుని తోడుంది. అప్పుడు అంటాడు, సేవా నేను మెఫీ బోషేతుకి ఆస్తి అంతా ఇచ్చానే, ఇప్పుడు చెరుసగం మంచుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, బైబిల్ని వివరంగా చదివితే పూర్తిగా అర్థమైంది. అప్పటిదాకా సౌలు ఆస్తి అంతా మెఫీ బోషేతుకి ఇచ్చేస్తాడు. తిరిగి వచ్చినాకంటాడు, నువ్వు అర్హుడు కాదురా అబ్బాయి, నీ పేరు నీకు తగిందే. మెఫీ బోషేతు నీ పేరు సిగ్గుకరము, అది నీకు తగిందే, అది నీకు తగిందే. నాతో పాటు అడవులకు వచ్చుంటే టేబుల్ మీద కూర్చోబెట్టుకుని నేను నెత్తిని పెట్టుకునేవాడిని నిన్ను. కానీ నువ్వేం చేసావు? ఏమండి, రాలేకపోయి అంతఃపురాన్ని విడిచిపెట్టలేకపోయావు. ఇక దావీదు రాళ్లే అనుకున్నావు. అందుకని దాంట్లో సగం సేవాకి ఇస్తున్నా, సేవా నువ్వు తీసుకో, సంతోషంగా బతుకుపా అంటాడు. సహోదరుడా, ఏమండి, కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా దేవుని కోసం బ్రతికే వారిగా మనము ఉండాలి. రెండోది, సంఘం కోసం బ్రతికే వారిగా ఉండాలి. మూడోది, నీ సేవకుని కోసం బ్రతికే వారిగా మనము ఉండాలి. ఉన్నావా? ఏమండి, ఉన్నావా? సంఘం కష్టాల్లో ఉంటే మనకెందుకు అనుకుంటాం? సేవకుడు కష్టాలు ఉంటే మనకెందుకు అనుకుంటా ఉంటాం? ఇంకొకళ్ళు కష్టాలు ఉంటే మనకెందుకు అనుకుంటాం? కాదండి, దావీదు అటువంటి వాడు కాదు. అందుకే దేవుని హృదయానుసారుడయ్యాడు. సహోదరుడా, కృతజ్ఞత అంటే అదే. కనుక నీవు నేను మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ఎవరి ఎడల? దేవుని ఎడల ఫస్ట్. 2 సంఘము ఎడల. 3 సేవకుని ఎడల. 4 నీకు మేలు చేసిన వారి ఎడల. ఎప్పుడన్నా మేలు చేయని మర్చిపోమాక. ఈ 4 విషయాల్లో నువ్వు బాగుంటే, ఏమండి, నీ సీట్ ఎట్లుంటుంది? నీ సీటు రంగంలో కూర్చేసాడన్నా కూర్చోనా అని. ఏమండి, ఎట్టుంది సీటు? 4 కాళ్ళు ఉన్నాయా? మన జీవితానికి కూడా 4 విషయాల్లో కృతజ్ఞత ఉండాలి. 1, ఏమండి, నోరారా చూద్దాం వెనకాళ్ళు. దేవుడు నీకు మేలు చేశాడు, దేవుడు ఇలా కృతజ్ఞత కలిగి ఉండు. 2, నీకోసం ప్రార్థించే సంఘం ఒకటి ఉంది, ఆ సంఘం ఎళ్ళ కృతజ్ఞత కలిగి ఉండు. 3, నీకోసం రాత్రి మొగళ్ళు 4ంటికి లేచి ప్రార్థన చేస్తున్నాడు అన్న. ఏమండి, ఇలాంటి సేవకులు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రార్థన చేసే సేవకుడి ఎడల కృతజ్ఞత కలిగి ఉండు. 4,
నీకు ఎప్పుడైనా మేలు చేయని ఇప్పుడో అప్పుడో ఎప్పుడోకప్పుడు మేలు చేసిన వాళ్ళు ఉంటారే, దండం పెట్టిన వాళ్ళు ఉంటారే, కష్టంలో ఆదుకుని ఉంటారే, వాళ్ళని మర్చిపోమాక, వాళ్ళ ఏళ్ళ కృతజ్ఞత కలిగి ఉండు. ఈ 4 విషయాల్లో నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో నీ సీటు ఆశీర్వాదకరంగా పెరుగుతుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్లేస్ దీవెనకరంగా మార్చబడితే కనుక కృతజ్ఞత కలిగిన వారిగా ఉందాం. దేవుడు అలా మనందరినీ ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభుకి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి మహిమ చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. శ్రేష్టమైనటువంటి సందర్భానుసారమైనటువంటి వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనకు అందించారు. నిశ్చయముగా ఈ వర్తమానము మన వినికిడిలో ఫలించును గాక. అందరు చెప్పారు ఆమెనని. కొంతమందికి ఆమెను చెప్పటం కూడా బద్ధకమే కదా. బద్ధకాన్ని వదిలిపెట్టండి. ఈ సమయంలో తమ్ముడు పాస్టర్ కమల్ కుమార్ గారు లోపలికి వస్తారు. చౌడే గారు కూడా, మా బ్రదరు పిలుపు చౌడే అన్నగారు కూడా లోపలికి వస్తారు. ఆ తర్వాత విత్తబడిన వర్తమానం కొరకు కమల్ తమ్ముడు పాస్టర్ ప్రార్థన చేస్తారు. తర్వాత అన్నగారు ఒక చరణం, పల్లవి ఒక చరణం పాడతారు.